ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు నాదొక క్వశ్చన్. 20-30 years బ్యాక్ మనము అపార్ట్మెంట్, ఫ్లాట్ కానీ కొనుక్కొని, విల్లాస్ కానీ అవన్నీ కొనుక్కొని ఉంటే అవి ఇప్పుడు రీసేల్ చేయాలి అంటే, మన అవసరాల కొరకు రీసేల్ చేయాలంటే ఇప్పుడు చేయడానికి లేదు అంటున్నారు. దానికి కారణం 22A అని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ 22A ఏంటి? ఎందుకు మనం రీసేల్ చేయకూడదు? మన ప్రాపర్టీ మనం రీసేల్ చేయడానికి అభ్యంతరాలు ఏంటి అంటే అసలు ఇదేంటంటే ఒక 30-40 years మన టెక్నాలజీ లేదు, చెక్కింగ్ పాయింట్స్ లేవు, అట్లా అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు, అంత టెక్నాలజీ లేదు, అంత ఐడియా లేదు, అన్ని అప్రూవల్స్ లేవు. ఈ అప్రూవల్స్ అనేది రోజు రోజుకి కొత్త అనుభవాలతో మోసాలను ఎలా అరికట్టాలనేది గవర్నమెంట్ తాలూకా ప్రపోజల్. ఇది యాక్చువల్లీ ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు, కానీ 1908లో బ్రిటిష్ ప్రభుత్వంలో పెట్టింది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఎక్స్పోజర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటాం. అంత ముందు కూడా అయ్యేవి, కానీ మనకు కనిపించేవి కాదు. ఇప్పుడు కనిపిస్తున్నాయి హైలైట్గా. ఇప్పుడు కొన్ని ఛానల్ ఎక్స్క్లూజివ్ వేస్తారు, పక్క ఛానల్ ఇంకోటి వస్తుంది. కట్ చేస్తే 1999లో ఇది ఒక లిస్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేశారు 1919 ఇయర్లో కొన్ని పాయింట్స్ లిస్ట్ చేశారు. ఈ చట్టం కింద ఇది వస్తుందని. ఏ చట్టం కన్నా కొన్ని బైలాస్ ఉంటాయి, దాన్ని వాడుతూ ఇంకొంత మెరుగు చేయాలని 2007లో ఒక అమెండ్మెంట్స్ పెట్టారు. ప్రతి బిల్లుకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పెట్టుకోవచ్చు. అప్పుడు తెలియదు, తర్వాత వస్తుంటే ఆ సెక్షన్ యాడ్ చేస్తారు. 2007లో ఆల్మోస్ట్ ఉన్న 91 సెక్షన్స్ ఎన్నో ఉన్నాయి. అందులో 22Aకి ABCDE అనేది పెట్టారు. ఏలో కొన్ని ల్యాండ్స్, బిలో కొన్ని ల్యాండ్స్, అంటే కొన్ని ల్యాండ్స్ అంటే అసైన్డ్ భూమి, సీలింగ్ యాక్ట్, వక్ఫ్ బోర్డు, ఇట్లా రకరకాల FTL జోను, బఫర్ జోను, ఇంకా మన 111 జీవో, ఇవన్నీ కూడా మనకి. సో భూభారతి బస్సు దాన్ని తయారు చేసినప్పుడు కొన్ని బయటకు వచ్చాయి, తర్వాత భూభారతిలో కొన్ని బయటకు, ఇంకా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. సో అది మీరు ఇప్పుడు అన్నారు కదా, 20-30 సంవత్సరాలు కట్టేసినప్పుడు మరి ఎలాగిచ్చారు గవర్నమెంట్? అప్పట్లో చట్టాలు, మరి అప్పట్లో రిజిస్ట్రేషన్ ఇవన్నీ అప్పట్లో అంత అవగాహన లేదు మనకి. అంటే చీటింగ్ కూడా ఈ మధ్యలో ఎక్కువైపోయింది. అసలు ఎందుకు ఎక్కువైంది తెలిసిన రీజన్, ల్యాండ్ వాల్యూ విపరీతంగా 237 కోట్ల ఎకరం. ఒకప్పుడు అసలు కామన్ ఏరియా అనేది ఉండేది కాదు, 5%, 10%. ఇప్పుడు 30-35% గేటెడ్గా ఉంటుంది. అంటే ల్యాండ్ బిల్డర్ ఎవరు కూడా, బిల్డర్ కానీ కొనుక్కున్నాడు ఎవరు కూడా 1 ఇంచు జాగా ఫ్రీగా వదలరు. సో ల్యాండ్ వాల్యూ మేము చిన్నప్పుడు గజం 11 రూపాయలు 12 రూపాయలు ఉండేది. మీరు చిన్నప్పుడు మేబీ 30-40 ఉండేది. సో అప్పుడు పెద్ద 35 రూపీసే కదా అని. ఇప్పుడు అలా కాదు, ఏమైనా వదిలితే గజం 5 లక్షలు ఉంది. కోకాపేట, నియోపాలిస్ 5 లక్షలు ఫ్రీగా ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగిపోతుంది, ల్యాండ్ పెరగట్లేదు, టైం తిరిగి రావట్లేదు, దానివల్ల ఇదైంది. సో ఇప్పుడు ఏం చేశారంటే అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు, లిటిగేషన్ ఉన్నప్పుడు అన్నీ కూడా పెట్టేశారు. ఇప్పుడు దాన్ని సపరేట్ చేస్తూ సెలెక్ట్ చేస్తూ ఇది ఈ జోన్లో పడుతుంది, ఇది ఈ జోన్ అనే ఫామ్లో వచ్చింది సెక్షన్ 22A ఫామ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రీసేల్ చేసుకోవాలంటే పాత రూల్స్ అని కొత్త రూల్స్ ఫాలో అవుతున్నారు. పాత రూల్స్ అప్పుడు కొనివి. సో అప్పుడు ఎవరిని తప్పడానికి లేదు, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేశారు, అన్ని SROలు అన్ని చెక్ చేసుకుని. కాకపోతే రాను ఇప్పుడు హైడ్రా ఏమైంది, అక్రమ భూములు, అక్రమ చెరువులు అన్నీ కూల్చేసి ఆక్యుపై చేస్తారని కూల్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సర్వే నెంబర్లో ఎగ్జాంపుల్ 20 acres గవర్నమెంట్ ఉంది, పక్కన 50 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంది, కలిపేస్తున్నారు. రెండు పక్కనే కదా, ఖాళీగా ఉన్నది. అట్లా రివర్స్, ఒకవేళ గవర్నమెంట్ ఎక్కువండి ప్రైవేట్ తక్కువ కలిపేస్తున్నారు. సో అందుకని సర్వే నెంబర్లు చేసుకుని నాలా కన్వర్షన్ ఇవన్నీ బయట. ఏ సర్వేలు ఇప్పుడు FTL బఫర్ జోన్ ఏముంటుంది, పర్టికులర్ సర్వేలో ఇది ప్రొహిబిటెడ్, ఇది నాన్ ప్రొహిబిటెడ్. ప్రొహిబిటెడ్ అంటే మీకు తెలుసు, తీసుకోవాలి లెక్కలో. నాన్ ప్రొహిబిటెడ్ అంటే తీసుకోవచ్చు, అంటే మీకు ప్లస్ అండ్ మైనస్. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మైక్రో ల్యాండ్స్ పెట్టి చూస్తున్నారు. ఎస్పెషల్లీ హైడ్రా వచ్చిన తర్వాత ఇనిషియల్గా కొద్ది ఇబ్బంది అయినా, హైడ్రా వల్ల కొన్ని వేల కోట్లు, కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్కి సరెండర్ అయినాయి.
అయితే ఇప్పుడు కేసు వేస్తారు, సపరేట్ కేసు, దాన్ని ఏదో ప్రూవ్ చేసుకో, హైదరాబాద్ కమిషనర్ కేసు వేస్తారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాసెస్ చేయడం అంటే మంచిదంటే మంచిదే, కాకపోతే ఎట్ వాట్ కాస్ట్. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి 20 సంవత్సరాలు కూడా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు సడన్గా నేను కూలగొడతాను, నీకు రిజిస్ట్రేషన్ అంటే అమ్ముకోనందుకు పర్లేదు, అమ్మాలనుకుంటే వాడు డబ్బులు రావు. మరి అమ్మాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ నీ మీద కేసు వేస్తుంది. సొల్యూషన్ ఏంటంటే మనం డీటెయిల్గా ఎవరైనా ఫోన్ చేసి చెప్తాం. ఫస్ట్ కలెక్టరేట్కి మీరు అప్లై చేసుకోవాలి. సార్ నాది అప్పుడు కొన్ని అన్ని పర్మిషన్ కొన్నాను, నాది సెక్షన్ 22A రాకూడదు అని కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ విల్ డూ ఈజ్ ఓన్ సర్వే. డిజిటల్ సర్వే వచ్చేసింది బౌండరీస్ కానీ ఆన్లైన్ మీరు చూసుకుంటే. సో అక్కడ కలెక్టర్ కొంతవరకు అథారిటీ ఉంటుంది, దే కెన్ సాల్వ్. వాళ్ళ దగ్గర ఓకే కాలేదు, వాళ్ళ దగ్గర కూడా రిజెక్ట్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ బౌండరీస్ అండ్ సర్వేస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, దానికి అప్లై చేసుకోవాలి. దాంట్లో చెక్ చేస్తారు, కొన్ని ఓకే అవ్వచ్చు, దాంట్లో కూడా ఓకే కలదు. మరి ఏంటి, మరి ఓనర్ పోగొట్టుకోవాలా? మూడో ఆప్షన్, లాస్ట్ ఆప్షన్, కోర్టుకి వెళ్ళాలి. ఇక కోర్టు నిర్ణయం ఫైనల్. సో ఇది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలియకుండా జరిగింది, ఎందుకంటే వాళ్ళు అప్పుడుకున్న రూల్స్ ఫాలో అయ్యారు. ఇప్పుడు నేను మా ఇల్లు సెకండ్ వార్డ్లో 30 years బ్యాక్ ఉన్నా, అప్పుడుకున్న రూల్స్. ఇప్పుడు వస్తా ఆ సిటీ మధ్యలో సడన్గా 22A వస్తే మనం ఏం చేస్తాం? ఆక్యుపైడ్, ఎస్ఐండ్, అయినా చాలా రకాలు ఉన్నాయి అందులో. వర్క్ బోర్డ్ అంటే నీకు తెలుసు, ఆ పర్టికులర్ కమ్యూనిటీ చాలా గొడవ చేస్తాం. ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్ అనేది దేర్ వర్కింగ్ అవుట్ అండ్ అమికబుల్ మెథడ్. అంటే అటు గవర్నమెంట్ ఆస్తులు కూడా వదులుకోరు కదా, వాళ్ళకి మనం భూములు కానీ మనం కట్టేసుకున్నాం. సో దానికి అప్పుడు చెక్ చేయాలంటే ఎందుకు చెక్ చేయాలని నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎందుకంటే అప్పుడు ఉన్న సిస్టమ్ వాళ్ళు ఫాలో అయ్యారు. అంటే దీనివల్ల సార్ మరి ప్రజలు కానీ మార్కెట్ వర్గాలు కానీ ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి ఎంతవరకు సమంజసం ఇది? అంటే నీకు రాసి పెట్టుంటే నీ పెళ్ళి అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే నాకు రాసి పెట్టుంటే నా ఓనర్షిప్లోకి వస్తుంది, లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం. బట్ నాకు తెలిసి ఈ 3 levels సెక్యూరిటీ చెక్ 1, 2, 3 3, అటు కలెక్టరేట్, ఇటు బౌండరీస్ డిపార్ట్మెంట్ అండ్ కోర్ట్, మూడిట్లో తప్పు ఉండదు. నువ్వు నిజంగాను ఒరిజినల్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ లేదు, ఇంకా బిల్డర్ తప్పు చేసాడు, లేకపోతే అప్పుడు గవర్నమెంటే తప్పు చేసినా ఏదైనా తేలితే వాళ్ళకి ముట్టుగా పెడతారు. సో నాకు తెలిసి సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అనేది పాలసీలు తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రాలో ఇనీషియల్గా కొద్దిగా మిస్టేక్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా అంటే అందరికీ ఇది అవేర్నెస్. ఇప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇల్లు ముందు హైడ్రా వచ్చినప్పుడు మన హైడ్రా రానప్పుడు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని పెట్టారు. హైడ్రా వచ్చాక ఎవరు లేక్ వ్యూ అని పెట్టారు, లేక్ అంటే FTL జోన్ అని. అట్లా ఇక్కడ కూడా ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ అన్ అప్రోప్రియేట్ డెసిషన్, seeing both are not under laws. అంటే బయ్యర్, బిల్డర్ అంటే బిల్డర్ ఏం చేయలేడు, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ రావాలి, మన భూమి మనకు రావాలి. We have to wait and see for the decision. Thank you.